బాగా ప్రిపేర్ అయ్యి మీరిద్దరు ఇప్పుడు చేయొచ్చు అనేసరికి పక్కన ఆర్టిస్ట్ రావట్లేదు అంటే ఎనర్జీ అలా డౌన్ అయిపోతా ఉంటుంది. సార్ షూటింగ్ ఎప్పుడు లేట్గా రాలేదు మరి షూటింగ్ ఎప్పుడైనా లేట్, షూటింగ్ అన్నది ఎప్పుడు లేట్ రాను సార్. షూటింగ్ అంటే ఫస్ట్ ఏది డబ్బింగ్లకి ప్రమోషనల్ వాటికి లేట్ అంటే అలా జరిగిపోద్దండి. షూటింగ్ ఎప్పుడు లేట్ గా రాలేదు సార్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సరే లేట్గా వచ్చేవాళ్ళ. ఎప్పుడండి? ఇవాళ లేదు సార్. ఎన్నింటికి చెప్పారు? 8కి. ఎన్నింటికి వచ్చావు? 8కి వచ్చానండి. రితేష్ వాళ్ళు రాలేదు సార్ అప్పటికి, అంటే కొంచెం బయట జనాలు ఆపేశారండి. ఇది యూటర్న్. మీ ముగ్గురికి కలిపి సినిమాలో ఎవరన్నా పట్టుకుని ఒకసారి పీకితే బాగుండి అనిపించిందా? డైరెక్టర్ పట్టుకుని పీక అనిపించింది. అవునా? మా అందరికంటే సత్యాకి ఎక్కువ పడింది నాకు తెలిసి. అయితే రియల్ లైఫ్ దొంగతనం చేసావా? చేశాను. చెప్పు. అంటే అది దాన్ని దొంగతనం అనుకోవాలా తస్కరించడం అనుకోవాలా? మేము యాక్చువల్లీ తస్కరించడం. దొంగతనం కాదు. అంటే బేసిక్ గా దొంగతనం చేసే వాళ్ళకి ఏంటంటే దొంగతనం చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. నేను ఎప్పుడైనా దొంగ సీన్లు అంటే నేను మాక్సిమం దొంగ సీన్లు ఎక్కువ చేశాను సార్. సినిమా స్వామివారిలో దొంగ క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి నన్ను దొంగని చేశాను. మాక్సిమం చాలా సినిమాలు చేశాను. సో అప్పుడు నేను అనుకునేది ఏంటంటే దొంగతనం చేసేవాడికి ఫస్ట్ ఇది నేను దొంగతనం చేస్తే సరే తప్పు చేయట్లేదు అన్న భావన ఉండాలి. సో మా డాడీ ఏంటంటే ఒక 10,000 బండిలు పెట్టేవారు. రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారంటే ఇది పాకెట్ పని అంటే 5 రూపీస్ అసలు ఏమన్నా కనపడద్దా, సినిమాకి వెళ్ళడం కూడా పని చేయదు. ఆ బండిల్లో ఏంటంటే పైన 100 లేపేసేవాడిని. 100 రూపీస్ నోట్ తీసేసి అది పట్టుకెళ్ళిపోయాడు అనమాట. అలా దొంగతనం చేసేవాడిని. ఆ టైంలో ఏంటంటే మా డాడీ డబ్బే కదా అంటే అదే కదా అని నేను ఆన్సర్ చేసుకున్నాను. దొంగతనం దొంగతనం కాదు. ఓకే, నువ్వేం తస్కరించావు? నేను 6th 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మమ్మీ దేవుడి దగ్గర 5 రూపీస్ కాయిన్స్ పెట్టేదన్నమాట. ఇంత పెద్ద రౌండ్ ఒక బౌల్లా ఉండేదన్నమాట. పూజ చేసే టైంలో అది బయటికి తీసుకొచ్చేది. పూజ అయిపోగానే తీసుకెళ్ళి బీరువాలో పెట్టేదన్నమాట. మధ్యాహ్నం లంచ్కి వచ్చేవాడిని స్కూల్ నుంచి. లంచ్కి రాగానే నాకేమో చాక్లెట్ తినాలి, మమ్మీ ఏమో ఊరికేం చాక్లెట్లు పళ్ళు పుచ్చిపోతాయి, అది ఆ టైప్లో ఉండేదన్నమాట. మమ్మీ పడుకున్న టైంలో మెల్లగా ఓపెన్ చేసి డైలీ ఒక 2 రూపీస్ కాయిన్ 5 రూపీస్ కాయిన్స్ 2 తీసేవాడు. అదే బట్ అది మల్టిపుల్గా చాలా సార్లు జరిగింది. అది నాకు తెలిసి ఒక 8th 9th క్లాస్ వరకు జరిగింది. కాబట్టి చివరికి డౌట్ వచ్చింది మమ్మీకి, అంతే ఖాళీ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు తింటే డౌట్ రా. నువ్వేం తస్కరించారా? వీళ్ళిద్దరు ఇంట్లో చెప్పారు చక్కగా. నేను వాల్డెన్ అనే షాపు అంటే కొత్త ఐటమ్ ఏం కాదు, ఊరికనే ఏదో ట్రయల్ ఐటమ్స్ కోసం బ్యాటరీస్ ఓపెన్ చేసిన బ్యాటరీస్ పెడతాయి. అంటే ఏదో దూలక అదంతా ఏదో బాగుంది తెలియకుండా తీసుకోవడం, సక్సెస్ఫుల్గా చేస్తాను అదో సరదా. సో అది తీసి మళ్ళీ వెంటనే భైరవన్ వెళ్ళి అమ్మకి చెప్పినట్టు గుర్తులేదు ఏం జరిగిందో, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టేశాను. ఇంకోటి బాగా నచ్చింది, ఐ మీన్ అసలు మామూలుగానే అరగంట పాటు ఒక సింగిల్ సీన్ వెళ్తూ ఉంటుంది. టెన్స్డ్ ఫీల్డ్ మూమెంట్. రితేష్ చాలా బాగా డిజైన్ చేశాడు ద హోల్ థింగ్. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడడం అన్న ఐడియా నాకు చాలా నచ్చింది. ఎందుకు వచ్చి మాట్లాడారు అని చివర్లో ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా 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 బాగుంది. లాజికల్, ఇంట్రెస్టింగ్, టెన్స్డ్, ఈ అన్నిటి మధ్యలో కంప్లీట్ కామెడీ. ఆ కామెడీ సరే ఏం చేయకముందే వచ్చి రకరకాల గెటప్లు రావడం అన్నది నాకు చాలా నచ్చింది. అసలు ఎందుకని నన్ను గెటప్ల్లో పెట్టాలనిపించింది రితేష్కి? దానికి కూడా ఒక లాజిక్ ఏమైనా ఇచ్చాడా? లాజికల్ ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా చేస్తాను నేను అంటే వద్దన్నాడు. ఇప్పటికే ఎక్కువైంది. నేను టార్జన్ల బట్టలు ఇలాంటివి చెప్పాను. నేను కూడా 4-5 గెటప్స్ కూడా చెప్పానండి ఇలా చేద్దాం అన్నట్టు ఇలాగా. బట్ యాక్చువల్లీ హాలిజినేషన్ లో వచ్చేదానికి యాక్చువల్లీ లాజిక్ ఉండదు. సో ఫ్రీ, ఇంకా నువ్వు ఏదైనా చేయొచ్చు. సో అందుకని అది పెట్టారు అనమాట. వాళ్ళు వచ్చి మాట్లాడడం అన్నది పర్ఫెక్ట్. ఎందుకు వచ్చారు అన్నది పర్ఫెక్ట్. తన ఆలోచనలో యాక్చువల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ గెటప్ లో రావడానికి కూడా లాజిక్ ఉందా?
నేను బాబుకి ఎప్పటి నుంచో తెలుసు కదా, సో తను నా రిజెంబ్లెన్సెస్ అవన్నీ. నాకు హనుమాన్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ గారిది వాల్ పోస్టర్స్ ఉంటాయి, హెచ్ ఫర్ హోప్, బాలకృష్ణ గారిది అవన్నీ ఉంటాయి. పోస్టర్స్ అవన్నీ ముందే పెట్టాడు, అంటే వీడికి అవి ఇష్టం అలా అని. ఇంకొంచెం లీనియన్స్ తీసుకుని ఆ స్కూల్ పిల్లోడ్ లాగా కూడా. మళ్ళీ నేను ఫుట్బాల్ టీ షర్ట్స్ వేసుకుంటానండి. సో ఫుట్బాల్ తో కోచ్ లాగా వైల్డ్ కార్డ్ అన్నట్టు. సో నా క్యారెక్టర్ నే తన లాజికల్ గా కూడా అది కరెక్ట్. చాలా బాగుంది. నీకు మొత్తం అన్ని గెటప్లోకి ఏది ఫేవరెట్ నీకు? నాకు బాలకృష్ణ గారిది ఒక గొడ్డలి. నాకు అన్నీ ఓకే సార్. హీమెన్ ఒకటి, చిన్నపిల్లోడిది. నీకేది ఇష్టం? అదే సార్, సూపర్ మ్యాన్ గెటప్. అదే సార్ పట్టింది. లిప్స్టిక్ కూడా సమర్శంహారి టాప్ అసలు. దానికి ఒక గుడ్డలి కావాలి. అంటే అన్నిటిలోనూ మొత్తం కళ్ళు తిరిగి మొత్తం మత్తెక్కి పడిపోయిన తర్వాత అప్పుడు జస్ట్ ఆ మెసేజెస్ వెళ్తూ ఉంటాయి కదా, మెసేజెస్, అరే రండి రా నేను ఇక్కడ ఉన్నాను, ఏంటి నీకు నీ ఎమోజీ ఏంటి? జిఫ్ కాదు, కింద ఏదో నాతో ప్రాంక్స్ చేస్తున్నావు కదా. అదే జనాలు అసలు బ్రహ్మాండంగా. అది రితేష్ మామూలు పంపించండి, ఎప్పుడు జిఫ్స్ పంపిస్తూ ఉంటాడు బాబా. తను మామూలుగా టెక్స్ట్ చేసేటప్పుడు ఎప్పుడు రిప్లైలు అన్ని జిఫ్లో ఉంటాయి తను ఎప్పుడు. ఏది మీకు పంపించిన లాస్ట్ జిఫ్ ఏంటి చూపించండి. పైన ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే బ్రహ్మానంద గారు నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే ఓకే. ఇప్పుడు మీరు ముగ్గురు మీ గిఫ్ట్ యాక్ట్ చేయండి చూద్దాం. నాకు ఇచ్చిందా? నీది ఈజీలా ఉంది. నాది జస్ట్ పడిపోవడమే. నీది ఓకే. నీది దేనికి ఇంటర్వ్యూ ఎప్పుడు అవుద్ది అన్నదానిక? నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదో లాంగ్ వే టు గో అంటే అప్పుడు అది చాలా మంచి డైరెక్టర్ తో చాలా మంచి భవిష్యత్తు ఉంది అంటే నువ్వు తనకు పెట్టావు. పెట్టాను. పెడితే నీదేంటి? బ్రహ్మానందర్ గారు. ఓకే, ఆయనకు పక్కన ఏమన్నా తిట్టడం ఉంది? చెయ్యి, అది అందులో ఏముందో దాస్టీస్ చెయ్యి. ఓకే, ఆ రేంజ్లో ఉందా? నాకు అందులో తిట్టాడు ఆయన, తిట్టాడు బ్రహ్మానంద గారు, తిట్టాడు పక్కన తిట్టాడు. ఆ రేంజ్లో ఉందా అని అనలేదు అక్కడ. ఉంది సార్. ఓకే, ఆ రేంజ్లో ఉందా? సత్యాన్ని కదా తిట్టమన్నా నువ్వు సింహం. అదే ఎక్కడో గాల్లో తిట్టాడు. అంటే సత్య గారు ఇచ్చిన అది ఎస్టాబ్లిష్ చేశారు బాబు. అది మాకు అలాగా నేను మీతో పాటు ఉంటాను అలా అడ్వాంటేజ్. ఏం చెప్పాలంటే నాకు నేను 40 సినిమాలు చేశాను అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ, నేను మామూలుగానే ఉన్నానని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ. ఓకే, మీకు సినిమాల్లో మీకు ఇచ్చిన పాత్ర కాకుండా నువ్వు బాబు కాదు, సత్య సినిమాలో ఏంటి యేసు ఆర్ యేసుదాస్, యేసు ఆర్